హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి పాకిస్తాన్ 36 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. చెప్పుకోవడానికంటే ఒక విజయాన్ని నమోదు చేసుకుంది పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు. సో మరి మ్యాచ్ ఏ విధంగా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకోవాలని నిశ్చయించుకుంది పాకిస్తాన్. ఎంచుకున్న దానికి మంచి 15 పార్ట్నర్షిప్ వచ్చింది. 12 రన్స్ వేసి మొనివా అలీ అవుట్ అయిన తర్వాత ఆయిషా జాఫర్తో జత కట్టింది ఫెరోజా. సో ఇద్దరు కలిసి అరౌండ్ 79 దాకా తీసుకొచ్చారు పార్ట్నర్షిప్. సో తర్వాత ఆయిషా జాఫర్ 26 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత మిగతా వారి దగ్గర నుంచి అంత పర్ఫార్మెన్స్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు. గుల్ఫరోజా పుణ్యమా అని చెప్పేసి 63 అన్బిటన్గా ఉండడం అయితే జరిగింది. 63 రన్స్ చేయడం వల్ల 126 రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగింది. లాస్ ఆఫ్ 6 వికెట్స్. సో దీంట్లో ముఖ్యంగా చెప్పాలి అంటే కన్సాలిడేషన్ పీరియడ్లో మాత్రం చాలా వరకు వికెట్స్ అయితే మంచిగా పెట్టుకొని కన్సాలిడేట్ చేయడం జరిగింది. యాక్సిలరేషన్ పీరియడ్లో చాలా వరకు వికెట్స్ అయితే కోల్పోయిందని చెప్పుకోవచ్చు. సో ముగ్గురు డబుల్ డిజిట్స్ అయితే స్కోర్ చేశారు. ఫాతిమా సనా దగ్గర నుంచి మరొకసారి పూర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. విత్ ద బ్యాట్ మాత్రమే, విత్ ద బాల్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. సో మరి వికెట్స్ కనుక చూస్తే ఐర్లెస్ స్విల్లింగ్కి ఒక 2 వికెట్లు అయితే రావడం జరిగింది. ఆ తర్వాత డిలాంగ్కి 1, హన్నకి 1, ఆ తర్వాత హెడర్, సీజర్కి అండ్ సిల్వర్కి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన నెదర్లాండ్స్కి మాత్రం చాలా మంచి పార్ట్నర్షిప్ అనేది దొరికినప్పటికీ గ్యాబీ లూయిస్ దగ్గర నుంచి ఆశించిన మేర స్థాయికి రాణించలేకపోయిందని చెప్పుకోవచ్చు. 9 రన్స్ ఇసి తను అవుట్ అయింది ఫస్ట్ వికెట్గా. తర్వాత ఎడర్ సీజర్స్ అండ్ కెప్టెన్ కొంత పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పినప్పటికీ ఆ పార్ట్నర్షిప్ గెలుపు తీరాల వరకు చేర్చుకోలేకపోయాయని చెప్పుకోవచ్చు. కెప్టెన్ నిలీ 30 రన్స్ చేయగా ఎడర్ సీజర్స్ మాత్రం 24 రన్స్ మాత్రమే స్కోర్ చేసింది. ఆ తర్వాత కలిష్ 12 రన్స్ తీసింది. ఇంతకు మించి ఎవరి దగ్గర నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు. సో 89 రన్స్కే కుప్పకూలింది పాకిస్తాన్ బౌలింగ్ విజృంభణ వల్ల నెదర్లాండ్స్ అయితే కుప్పకూలేదని చెప్పుకోవచ్చు. సో ఆయిషా జాఫర్, ఫాతిమా సనా తలా 3 వికెట్లు తీసుకోగా దయానా బేగం, నష్రా సంధూకి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఒక రన్అట్, అది కూడా ఐమ్ ఫాతిమా రన్అట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఐమ్ ఫాతిమా దగ్గర నుంచి వచ్చిన తను మొదటి మ్యాచ్లోనే 6 బాల్స్ అయితే ఫేస్ చేసి గోల్డెన్ డక్గా వెనుతిరగడం జరిగింది. అంత కాంట్రిబ్యూషన్ అనేది లేదు. సో సత్ఫలితంగా 36 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో టోటల్గా గుల్ఫరోజాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. యాక్సిలరేషన్ పీరియడ్ కాదు కదా, లాంచ్ ప్యాడ్లో పర్వాలేదన్న పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కన్సాలిడేషన్ దగ్గర నుంచి యాక్సిలరేషన్ పీరియడ్ వరకు రెగ్యులర్గా వికెట్స్ అయితే కోల్పోతూనే వచ్చింది నెదర్లాండ్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.